ఓ తెలుగు రాష్ట్ర ప్రజలారా, ఈ నాన్వేషణ లంజా కొడుకు మన భారతదేశాన్ని ఎంత అవమానపరిచాడు. మన మన అమ్మ లాంటి సీతాదేవిని అవమానంగా తిట్టాడు. హిందువుల కోసం పోరాడే గరికపాటి గారిని కూడా కోస్తా అన్నాడు. శివాజీ గారిని కూడా లంజా కొడుకు అన్నాడు. అట్లాంటి ఈ లంజా కొడుకుకు మనం అందరం వారి వీడియోలు చూస్తూ మనం సపోర్ట్ చేస్తూ లైకులు కొట్టుకుంటూ షేర్లు చేస్తున్నారు. ఇంకా ఇప్పటికైనా మారండి, మనం అందరికీ సిగ్గు తెచ్చుకుందాం. మనం నిన్న చూశాను, ఈ వీడియోలకు ఇంకా ఫాలోవర్స్ చూస్తున్నారు, లైకులు కొడుతున్నారు. అట్లాంటి వాడికి అందరూ అన్ఫాలో కొట్టేసేయండి. వీనికి వారం లోపల దీనికి దెబ్బ ఎలా ఉండాలంటే ఈ బతుకు మొత్తం జీరో కావాలి. నిన్న ఒక వీడియో చేశాడు. నేను అందరికీ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను, గరికపాటి గారికి, సీతాదేవి గారికి, శివాజీ గారికి క్షమాపణ చెప్తున్నా అని ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో చూడండి ఎంత బల్పుగా మాట్లాడుతున్నాడు వాడు. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను అయినా కానీ యుద్ధ బల్పుతో మాట్లాడుతున్నాడు వాడు. అలాంటి వీడియోలకు ఇంకా మన వాళ్ళందరూ చూసి వానికి లైకులు కొట్టి షేర్లు చేస్తున్నారు. అందరూ చెప్తున్నా కదా, అందరూ అన్ఫాలో కొట్టేసేయండి. ఆయనకి ఇంకా 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళందరూ జీరో కావాలి. ఇంకా వారం లోపల వాడు 0 ఫాలోవర్స్ కావాలి. అదే యూట్యూబ్లో కూడా 21 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబర్స్ కొట్టేసి వాడు జీరో అయ్యే విధంగా మీరు అందరు చేయాలి. అదే దేశాలలో వాడు అడుక్కొని తినే పరిస్థితి మనం తీసుకురావాలి. ఆ లంజా కొడుకు. జై శ్రీరామ్, జై హింద్.